హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లోనే ఉంటూ శారీకి చుంచులు ఈజీగా ఎలా వేయాలో చూద్దామండి. ఇప్పుడు మనం ఈ శారీకేనండి చుంచులు వేసేది. ఈ శారీకి 2 సిల్క్ థ్రెడ్స్ పడతాయండి. ఒకటొచ్చేసి శారీ కలరు, ఇంకొకటొచ్చేసి బార్డర్ కలర్ అండి. ఇప్పుడు ఈ థ్రెడ్‌ని మనం ఫ్యాడ్‌కి చుట్టుకోవాలండి. 200 రౌండ్స్ చుట్టుకోవాలండి. నాకు ఫ్యాడ్‌కు చుట్టుకుంటే ఈజీగా ఉంటుందని నేను దానికి చుట్టుకుంటున్నానండి. మీకు దేనికి వీలుంటే మీరు దానికి చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత కట్ చేసి గమ్ముతో అతుకు పెట్టుకోండి. ఇలా శారీకి సరిపడా చుట్టు పెట్టుకోవాలండి. చుట్టు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ శారీకి మనం ఎలా చుంచులు 3 వేయాలో చూద్దామండి. ఇది పైపింగ్ థ్రెడ్ అండి. ఇది బ్లౌజులకు వేసేది. నేను సన్నది తీసుకున్నాను. దీన్ని మనం ఒకదానికి ముడి వేసుకొని అది ఎలా కట్టాలో చూపిస్తా. ఈజీగా ఉండడం కోసం ఇప్పుడు నేను ఇది చైర్కు ముడి వేసుకొని నిమ్మలంగా కూర్చొని మనం కట్టుకోవచ్చండి. దీన్ని నేను చైర్కి కడుతున్నాను. మీరు కూడా దేనికన్నా అవైలబుల్గా ఉన్నదాన్ని చూసి కట్టుకోండి. నేను మాత్రం ఇలా చైర్కు ముడి వేస్తున్నానండి. ఇప్పుడు మనం జరీని 2 వరుసలు తీసుకోవాలండి. సూదిలో గుచ్చుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోసి పెట్టుకున్న ఆ థ్రెడ్ ఉందిగా అండి, దారం మించి అట్లా వేసి 2 ఇంచుల పొడుగుతో మనం ఊకే టేప్తో కొలవకుండా మన వేలు ఫింగర్ ఉందిగా అండి, ఆ ఫింగర్స్ తోటి 2 ఇంచుల వరకు అట్లా కొలిసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు అది చుంచులు బ్యాక్ సైడ్ నుంచి జరీ అట్లా సూదితో తీసి దాన్ని దుసిముడిలాగా 3 టైమ్స్ ఇలా ముడి వేసుకోవాలండి. ఇలానే మనం పోసుకున్న థ్రెడ్స్ అన్నీ ముడి వేసుకోవాలండి. ఇలా మనం శారీకి సరిపడా చుంచులు ముడి వేసుకున్నామండి. ఇప్పుడు వీటిని మనం శారీకి ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఇవి మనం చీర నుండి విప్పుకోవాలండి. ఈ చుంచులను విప్పుకున్న చుంచులను శారీకి కుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చుంచులకు మనం మార్కింగ్ పెట్టుకోవాలండి. శారీకి ఇంచున్నర అలా పెట్టుకుంటే మనకు ఈజీగా కుట్టుకోవడానికి సులభంగా ఉంటుందండి. అలా శారీ పళ్ళు మొత్తం పెట్టుకోవాలండి. ఇప్పుడు చుంచులు కట్టుకోవడానికి మనకు కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. ఆ కాటన్ థ్రెడ్ మనకు పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలరు థ్రెడ్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కాటన్ థ్రెడ్ని మనం సూదికి 2 వరుసలు ఎక్కించుకొని 4 వరుసలు చేయాలండి. ఇప్పుడు దీన్ని మనం పళ్ళుకి జిగ్జాగ్ చేస్తాం కాండి, దానికే ముడి వేసుకుంటే కొంచెం చీరకి హోల్స్ పడకుండా ఉంటాయండి. దానికే ముడి వేస్తున్నాను నేను. మీరు కూడా అలానే వేసుకోండి. వేసుకొని ఇప్పుడు అది మనం ఏ మెటీరియల్ అయితే పెడుతున్నామో దాన్ని ముందు ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత వాటికి మనం చుంచులు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం శారీ కలర్ ఏది ఉందో అదే నేను ఫస్ట్ ఎక్కించుకుంటున్నాను అండి చుంచులు. ఎందుకంటే మనకు చూడడానికి కూడా బ్రైట్నెస్ ఎక్కువ కనిపిస్తుంది, బాగుంటుంది అక్కడ. అందుకనే అదే యూజ్ చేస్తున్నానండి. అలా ఎక్కించుకున్నాక దాన్ని మనం ఇట్లా థ్రెడ్ గట్టిగా గుంజి లాగి కట్టుకోవాలండి. ఎందుకంటే చుంచులు ఊడిపోకుండా ఉంటాయి. అందుకనే నేను గట్టిగా లాగుతున్నానండి. దాన్ని లాగి పైకి లాగిన తర్వాత కిందికి అనుకొని కింద బ్యాక్ సైడ్ ముడి వేసుకోవాలి. పళ్ళుకు వేసుకుంటే కనిపించకుండా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. అలా ముడి వేసుకొని మనం ఆ థ్రెడ్ని కట్ చేసుకోవాలండి. శారీకి ఇలానే మొత్తం మార్కింగ్ పెట్టిన ప్లేస్లో కుట్టుకుంటే సరిపోతుందండి.